మరొకసారి ఈ యొక్క బుధవారము రోజు ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనం చేరి ప్రభుని స్తుతించుకోవడానికి, ప్రభువుని కనపరుచుకోవడానికి, ప్రభు యొక్క మాటలు వినడానికి, ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశానికే నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి దైవజనులకు, దైవజనురాళ్లకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో రకాలైనటువంటి మేళ్ళు ఆయన జరిగిస్తా ఉన్నారు. ఆయన మన కొరకు అనేకమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. దాని కొరకే నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మనము ఆ దేవుని యొక్క బిడలంగా ఆయన సన్నిధిలో మనం జీవించడానికి ఆయన క్షేమకరంగా ఆరోగ్యకరంగా మనం ఉండడానికి ప్రభు మన ఎడల కృప చూపిస్తా ఉన్నారు. అందుకు దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ కూడికను మనము ప్రార్థన ద్వారా కూడికను మనం ప్రారంభించుకుందామండి. అందరూ కూడా దయచేసి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన ఈ సాయంకాల సమయంలో నాయన మరొకసారి నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినడానికి మాకు సహాయం చేశారు. నీకు వందనాలు. నీ యొక్క నాయన మాటలు నేర్చుకుంటూ ఉంటుండగా నాయన వాటిని మేము జాగ్రత్తగా గమనించి వాటిని జాగ్రత్తగా నేర్చుకుని ఇతరులకు కూడా బోధించాలనేటువంటి ఆశతో నాయన కూడికలు మేము ఏర్పాటు చేసుకున్నాం. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించిన ఆశీర్వదించని ఎంతో ఆసక్తితో నేర్చుకుంటున్నటువంటి దైవజనురాళ్లకు నాయన నీ యొక్క కాపుదల్లో నాయన భద్రపరచండి. నాయన బిడ్డలను మీరే దీవించండి, ఆశీర్వదించమని మనవి చేసుకుంటున్నాం. నాయన ఈ యొక్క మీటింగ్ లో మేము ఏమేమైతే నేర్చుకోవాలో ఆ విషయాలన్నీ కూడా మాకు నేర్పించి మీరే మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చాలా సంతోషం. ఈ విధంగా మరొకసారి ప్రభు సన్నిధిలో మనం చేరాము. ఆ యొక్క ప్రభు మనకి ఎంతో సహాయం చేశారు. దాని కొరకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందుచేత మనం ఆ యొక్క ఇప్పుడున్నటువంటి సమయంలో ఎంతగానో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ దేవుని యొక్క బిడ్డలంగా మనం జీవించడానికి ప్రభు మనకి సహాయం చేస్తా ఉన్నారు. ఆ విధంగా మనము ఆయన బిడ్డలంగా ఈ యొక్క దేవుని ఆ యొక్క దేవుని యొక్క పేరు నామము ధరించినటువంటి బిడ్డలంగా దేవుని ఎంతగానో మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వివరిస్తూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాలు మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ కారణం చేత మనందరం కూడా ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం ఉంటున్నాము అనేటువంటిది ఆ యొక్క మనకి తెలియజేస్తా ఈ యొక్క అందుచేతే దేవుడు మనకి నూతనమైన అవకాశాలు మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఇంకా ఎక్కువగా దేవునిలో అనేక విషయాలు మనం తెలుసుకునే వారుగా ఉండాలని, ఇంకా అనేకమైనటువంటి వారికి మనం బోధించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆ యొక్క కోరుకున్నారు అనేటువంటి మనకు అర్థమవుతా ఉందండి. ఈ విధంగా దేవుని యొక్క ఎన్నిక ఆయన చక్కగా ఎన్నుకునేటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన ఎన్నికలో ఎటువంటి ఆ యొక్క మార్పు కూడా ఉండదు అనేటువంటిది మనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎన్నికను బట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అందరం కూడా ప్రత్యేకంగా ప్రత్యేకించబడినటువంటి వారు. నాకేదో అంత తెలుసు, నేను మీకు చెప్పాలని నేనేదో అనే విషయంతో నేను
మరి నేను ఆ వాక్యాన్ని మరి బోధించట్లేదు గానీ, మరి మీతో కలిసి నేను గూడా ఈ వాక్యాన్ని నేర్చుకుంటానని మరి మీకు వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అందుచేతే మనందరం గూడా వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి విషయాలను మనం తెలుసుకునేటప్పుడు ఇవి మనము వాటన్నిటి ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి సోను కుమార్ గారికి, అలాగే మనోరమ దీదీకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాం. మరి మీరిద్దరూ కూడా మరి ఎంతో ఆసక్తితో మరి ఆహ్, హిందీ భాష మాట్లాడేటువంటి వారు. మరి వారు మన మధ్యలోకొచ్చి ఈ విధంగా నేర్చుకుంటున్నారు. మరి వారికి మనం మాట్లాడేటువంటి తెలుగు అర్థం కాదు. అయినప్పటికీ మనం ఇచ్చేటువంటి ఆ యొక్క మరి కొన్ని వచనాలను బట్టి, ఆ యొక్క ఏదైతే రిఫరెన్స్‌లు మనం చెప్తామో, ఆ రిఫరెన్స్‌లను బట్టి వాళ్ళు తెలుసుకొని, మరి వారు నేర్చుకుంటా నోట్స్ ప్రిపేర్ చేస్తా పంపిస్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ విధంగా భాష రాకపోయినా మరి ఎంతో ఆసక్తితో జాయిన్ అవుతున్నటువంటి దైవజనుల కొరకు, ఆ హిందీ మాట్లాడేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి దైవజనుల కొరకు మరి మనం అందరం గూడా ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారంగా ఎందుకంటే వారి ప్రాంతాల్లో భయంకరమైనటువంటి హింస మరి మరి జరుగుతా ఉంది. మరి వాళ్ళు చెప్తున్నటువంటి మరి ఆ ప్రార్థన అవసరతలు మరి వింటా ఉంటే మరి ఎంతో భయంకరమైనటువంటి విధంగా మరి వారిని హింసిస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ మరి వారిని బాధిస్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి అటువంటి వారికి ఈ విధంగా ఆన్‌లైన్‌లో మరి ఆ యొక్క జాయిన్ అయ్యి వాక్యం వినేటువంటి చక్కని అవకాశం, వాక్యం నేర్చుకునేటువంటి చక్కని అవకాశం మరి మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతి చెల్లించవలసిందిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి ఆ యొక్క మనందరం కూడా మరి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న పాట పాడుకొని మనం ఆ యొక్క మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. మరి మీలో ఎవరైనా మరి పాటలు పాడాలనే ఆసక్తి కలిగినటువంటి వారు పాటలు పాడాలంటే మరి మీరు పాడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. హల్లెలూయా! థాంక్ యూ లార్డ్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో అవునండి. ఆయన వాక్యము మరి మన వేదనలో మనకి ఆదరణ ఇచ్చేదిగా మరి ఉన్నదనేటువంటిది భక్తుడు పాడుతా ఉన్నాడు. మరి అలాగే మనకున్నటువంటి కష్టాల్లో, మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్లో
మనకు ఆదరణ ఇచ్చే విధంగా దేవుడు మరి ఆయన కార్య ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆదరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, మరి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నీకు నేర్పించి నిన్ను ఆదరించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అదే ఆశతో మరి దేవుని మీద మరి ఆసక్తి కలిగినటువంటి ఆ యొక్క దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగిన మీ అందరినీ కూడా ప్రభువు ఆయన వాక్యం ద్వారా ఆదరించాలని, ఆయన వాక్యాన్ని మీకు నేర్పించి మరి ఆయన వాక్యములో ఉన్నటువంటి లోతైన సత్యాలు మరి మీరు తెలుసుకోవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాకుండా మరి ప్రతి వాక్యము నేర్చుకోవడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవించే మరి అనుభవాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు మరి నిన్ను నన్ను మనందరినీ కూడా తీసుకువెళ్ళాలని ఆయన ఆశపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవించేటువంటి మరి అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆ యొక్క దేవుడు మనకు కోరుకున్నటువంటి విధంగా మనం జీవించే వారంగా మనం ఉండాలి. దేవుడు మనం ఆయన చెప్పినటువంటి విధంగా మరి ఆయన చేసేటువంటి వాడు. ఆయన మరి మనకు ఎంతగానో ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా మరి మనం చూస్తా ఉన్నాం. అందుకనే భక్తుడు చెప్తా ఉన్నారు కదా, ఆ దేవుణ్ణి ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నవి అని దైవ భక్తుడు ఆ దేవుని గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆ యొక్క దేవుని ప్రేమించే వారుగా మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం జీవించాలని అనుకున్నప్పుడు దేవుడు మనకి అన్ని విధాలుగా ఆయన మరి సహాయం చేసేవారుగా ఉన్నారు. మరి ఇది మనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోయడానికి వీల్లేదు. ఎందుకంటే మరి ఆయన ప్రేమలో, ఆయన సంకల్పంలో మనం ఉన్నాము. మరి ఆయన అందుచేతే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని మరి ఈ విధంగా ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రభు మనకి సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మనోరమ గారు ప్రార్థన ద్వారా మరి మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ मनोरमा दीदी। वचन में जाने से पहले थोड़ा प्रार्थना कर दीजिए। वचन हमारा जिंदगी में आशीष का कारण बनने के लिए प्रार्थना कर दीजिए। और मनोरमा दीदी प्रार्थना करने के बाद हम वचन में जाएंगे। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। धन्यवाद परमेश्वर पिताजी जी, दयालु परमेश्वर जी। प्रार्थना करते हैं सुराज आज के मीटिंग के लिए परमेश्वर पिताजी, जो आपने हमें एक समय दिया परमेश्वर जी कि आज के वचन के द्वारा हम कुछ सीखने पाए। परमेश्वर जी मैं प्रार्थना करती हूँ कि आप हमारा इस्तेमाल करें परमेश्वर जी। आज का वचन हम पूरे मन और ध्यान से सुनने पाए सुराजा, और उस वचन के द्वारा हम अपने जीवन में कार्य करने पाए सुराजा। प्रार्थना करती हूँ परमेश्वर, सर को आपके हाथों में सबसे परमेश्वर की जो कुछ भी सिखाए परमेश्वर वो हमारे जीवन में कार्य करने पाए सुराजा। धन्यवाद करते परमेश्वर। धन्यवाद के साथ ही विनती प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। आमीन, आमीन। बहुत बहुत धन्यवाद दीदी, आपने और प्रार्थना किया है। और आपको बहुत बहुत धन्यवाद। మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. ఆ యొక్క మీకు ఉదయాన్నే పంపించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మరి ఫొటోస్ పంపించాను. ఆ ఫోటోలో చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలే మనం ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ యొక్క మరి మీరందరూ కూడా ఆ ఫోటో చదువుకుని వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మరి అందరూ కూడా మరి చదవని వారు మరి ఒకవేళ ఇప్పుడు మీకు అవకాశం ఉన్నట్లయితే మరి మీరు ఇప్పుడు చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవే విషయాలు, ఫోటోలో చెప్పినటువంటి విషయాలే మరి ఇప్పుడు మనం నేర్చుకోబోతా ఉన్నాం అనేటువంటిది ఆ యొక్క మరి గమనించాలి. ఆ యొక్క ఏమి చెప్పబడింది అనేటువంటిది మనం చూసినట్లయితే ఫోటోలో మరి ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఆ యొక్క విషయాలు ఏమిటి అనేటువంటిది మరి నేను చెప్తా ఉన్నాను. మరి అప్లై బిబ్లికల్ ఎథికల్ ప్రిన్సిపల్ టు రిలేషన్షిప్ విత్ ఇన్ ద చర్చ్ ఆర్ మినిస్ట్రీ అని ఇంగ్లీష్ లో మనం చూస్తా ఉన్నాం. దీని అర్థం ఏంటంటే మరి ఆ యొక్క బైబిల్ సంబంధమైనటువంటి ఆధారితమైనటువంటి విధంగా ఆ యొక్క మనం సంఘంలో మరి ఆ యొక్క ఎలాంటి మరి
సంబంధాలు మనం కలిగి ఉండాలి. అలాగే మరి ఆ యొక్క సేవా పరిచర్యలో కూడా మనం ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క మాట యొక్క అర్థం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరి మనం ఆ యొక్క బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం ఎలాగా ఈ లోకంలో మరి ఆ యొక్క పరిచర్యలో, సంఘంలో మనం పాలిభాగస్థులంగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనకి నేర్పించాలని ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే మనం మనం పిలువబడినటువంటి పిలుపు మరి ఎటువంటిదంటే ఆ యొక్క మన పిలుపుని బట్టి ఆ యొక్క మనం దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండి, దేవుని మరి పరిచర్యలో మరి అలాగే సంఘంలో ఒక చక్కని మరి మరి సహాయకులంగా మరి ఆ యొక్క మరి దేవుని యొక్క ఆశ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. అందుకనే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మరి సంఘంలో మరి చేయవలసినటువంటి పాత్ర, మరి వారు ఏమిటి అనేటువంటిది, వారు ఏం చేయాలనేటువంటిది వారికి ముందుగానే నేర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ విధంగా మరి మీకు ఆ యొక్క ప్రభు మీ జీవితాల్లో మీరు ఎలాగా మరి మీరు కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నారు? ఎలాగా మరి దేవుని యొక్క మరి మందిరంలో అలాగే సంఘంలో మరి సేవలో కూడా మరి మీరు ఎలా ముందుకు సాగాలి అనేటువంటిది ఆహ్, మరి ఆహ్, అది దేవుణ్ణి మనం ఆ యొక్క ఆహ్, మరి తెలుసుకోవలసిన వారంగా మనం ఉన్నామనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అందుచేతే ఆ యొక్క ఈ యొక్క మాటలు మనం నేర్చుకోవడానికి ఈరోజు మరి ఎంతగానో అవి ఉపయోగకరంగా మరి ఉంటా ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అందుచేతే మరి ఆ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన మీరు అందరూ కూడా మరి చాలా చక్కగా మరి ఆ యొక్క మీకు తెలుసు మీరు సంఘంలో ఎలాగా మరి పరిచర్య చేయాలి, సహాయం చేయాలి, సేవలో ఎలా పరిచర్య చేయాలి, సహాయం చేయాలి అనే విషయాలు మీకు తెలుసు. మీరు అనేక దినాల నుంచి మరి మీ ప్రాంతాల్లో మరి మీరు సంఘంలో సహకరిస్తున్నటువంటి వారే. మరి అలాగే సేవా పరిచర్యలో కూడా మరి మీరు పాలి భాగస్థులై మరి మీ ప్రాంతాల్లో మరి ఒక బలమైనటువంటి సేవ మీరు జరిగిస్తూ ఉన్నటువంటి వారే అనేటువంటిది మరి నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మరి మిమ్మల్ని పిలిచినటువంటి విధానాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి మీరు మీరున్నటువంటి ప్రాంతంలోనే మరి చక్కగా పరిచర్య చేస్తారు అనేటువంటిది నా నమ్మకం. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వారు కేవలము వారు లోక సంబంధమైనటువంటి వాటిలోనే వారు సమయాన్ని వెచ్చిస్తా ఉన్నారు. లోక సంబంధమైనటువంటి విషయాల మీదే వారు ఎక్కువగా మరి తలస్తూ ఉన్నారు గానీ, దేవుని సంబంధమైనటువంటి విషయాలు వారు తలంచట్లేదు, వారు చేయట్లేదు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కానీ దైవజనులుగా మరి ఆసక్తిగా బైబిల్ నేర్చుకున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి మీరు మరి ప్రతి దినము, ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ సంఘానికి వెళ్తూ పరిచర్యలో మరి దైవజనుడు ఏదైతే మీకు బోధిస్తా ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మరి మీకు సరిగా మీరు నేర్చుకుంటూ మరి వాటన్నిటి ప్రకారం మీరు చేస్తా ఉన్నారు. మరి చూడండి, అది తర్వాత మనం చూసినట్లయితే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వుడ్ ఇంక్లూడ్ పర్సూయింగ్ ఇంటిగ్రిటీ, ట్రస్ట్‌వర్దినెస్, ప్యూరిటీ, అకౌంటబిలిటీ అండ్ ఫెయిర్‌నెస్. మరి ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్న తర్వాత మరి ఈ ఈ యొక్క వాక్యాధారమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్న తర్వాత మరి మనం ఎలాగా మరి నమ్మకత్వంగా మరి సంఘంలో పనిచేయాలి, సేవలో పనిచేయాలి, మరి ఎలాగ పరిశుద్ధంగా మనం పనిచేయాలి, ఎలాగ ఏ కళంకము లేకుండా మనం పనిచేయాలి అనేటువంటిది మనం తెలుసుకుంటామండి. ఆ తర్వాత ఇది ఎలా తెలుసుకుంటాం? స్టూడెంట్ మస్ట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ ప్రిన్సిపల్ అండ్ దే అప్లై దెమ్ ఇన్ their మినిస్ట్రీ. అగైన్ యూ విల్ బి నీడ్ కాంబినేషన్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఓరల్ రెస్పాన్సెస్ టుగెదర్ అనేటువంటిది మరి టుగెదర్ విత్ లాంగర్ టర్మ్ అబ్జర్వేషన్. మరి ఎలాగ మీరు సేవలో మరి వీటిని మరి మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఎలా మీరు అవలంబించబోతా ఉన్నారు? మరి మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని మరి ఒక పత్రికల ఒక చోట మీరు రాసడం ద్వారా మరి వాటిని ఇతరులతో మీరు వాటిని తెలియజేయడం ద్వారా మరి మీకు అనేకమైనటువంటి విషయాలను మీరు తెలుసుకుంటారు.
మరి ఆ యొక్క విషయాలు మీరు నేర్చుకున్నటువంటి విషయాలను ఇతరులకు మీరు నేర్పించేవారుగా ఉంటారు. తద్వారా అనేక మంది ఆ యొక్క దేవుని ప్రేమను దేవుని యొక్క చిత్తాన్ని వారు తెలుసుకోగలుగుతారు. అనేటువంటిది ఈ ఈ ఎలాగ సంఘ పరిచర్య, అలాగే సేవా పరిచర్యలో మీ భాగము, మీ మీ వంతు మీరు ఎలాగా మరి పరిశుద్ధతతో, నమ్మకత్వంతో మరి ఎంతో మరి ఆ యొక్క ఆహ్, లెక్క అప్పచెప్పాలి అనేటువంటి మరి ఆ యొక్క మరి ఆ ఆలోచనతో, ధోరణితో మరి మీరు ఎంతో మరి మనుషులకు కాదు మనం లెక్క అప్పచెప్పవలసింది. దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి అనేటువంటి ఒక భయంతో, ఒక భక్తితో దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో మీరు పని చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని మరి ఆయన ఎంతగానో దీవించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి చూడండి ప్రియులారా, మరి ఈరోజు మరి ఆ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము మరి 9-10 వచనాలు మనం చూసినట్లయితే ఆ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం కదా, అక్కడ మరి అనేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలు మనకు తెలియజేయబడ్డాయి. చూడండి అందరూ కూడా कोलोसियों का पुस्तक 1वां अध्याय 9 और 10 पद पढ़ लीजिए। सोनू भैया आप हिंदी में पढ़ लीजिए, मैं तेलुगु में पढ़ रहा हूँ। कोलोसियों का पुस्तक 1वां अध्याय हम खोलेंगे। కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నానండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేచనమును గలవారై, ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారై, ప్రతి సత్కార్యములో సఫలపరుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన సంపూర్ణమైనటువంటి ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని బ్రతిమాలుచున్నాము అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి ఇక్కడ కొలస్సీ సంఘం వారు ఆ యొక్క గురించి మరి పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆ యొక్క కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తూ అంటా ఉన్నాడు కదా, మరి ఇదిగో మీరు ఆ యొక్క జీవించినటువంటి జీవితాన్ని బట్టి, మీ యొక్క మరి మీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి, మరి మీరు ప్రారంభించినటువంటి మీ జీవితంలో మంచి జీవితము మరి మీరు జీవించాలనేటువంటి ఆశ ఏదైతే ఉందో, ఆశ ప్రకారంగా మీరు జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. మరి మీరు జీవిస్తున్నటువంటి జీవితము మరి మీ ఆశ నెరవేర్చబడాలని, మీరు ఇంకా మరి అభివృద్ధి చెందాలని, మీరు చేస్తున్నటువంటి ఆ మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మరి ఇంకా మీరు ఎదుగుతూ ఉండాలనేటువంటిది నా కోరిక అనేటువంటిది ఆ యొక్క భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. చూడండి, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, दूसरा कोरिन्थियों का पुस्तक 6वां अध्याय 3 वचन हम पढ़ेंगे। మీ పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరమేమీ కలుగజేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోను, అల్లర్లోను, ప్రయాసంతో, జాగరంతో, ఉపవాసంతో మిగిలిన ఓర్పు గలవారమై ఉండండి అని తెలియజేస్తున్నారండి. ఇక్కడ మరి ఆ పరిచర్య చేసే విషయంలో మనం ఎలా ఉండాలి, ఓర్పు అనేటువంటిది మనం కలిగి ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఓర్పు లేకపోతే మరి అదెంతో మరి మరి చాలా మరి పరిచర్యలో మనం పరిచర్య చేయడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేత మనం ఓర్పు కలిగి ఉండాలి అనేటువంటిది వాక్యం మనకు నేర్పిస్తా ఉంది.
మొట్టమొదట మొట్టమొదటి కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్పాడంటే, మీరు తెలుసుకున్నారు కొన్ని, మీరు మంచి మార్గంలో మీరు నడుస్తా ఉన్నారు. ఆ మంచి మార్గంలో మీరింకా ముందుకు వెళ్ళండి. మీకు జ్ఞానము, మరి దేవుని యొక్క మంచి మార్గము తెలియజేయబడింది. దాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మరి జ్ఞానము కలిగి, మరి తెలివితో, మరి ఇంకా దేవుణ్ణి ఇంకా సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండి, మీరింకా ముందుకు వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. మరి ఇంగ్లీష్ బైబిల్ ఇలా ఉంది కదా, అండ్ సో ఫర్ ద డే we have not ceased to pray for you, asking that you may be filled with the knowledge of his will in all spiritual wisdom and understanding, so as to walk in a manner worthy of the Lord, fully pleasing to him, bearing fruit in every good work, and increase in the knowledge of God. Praise the Lord. Hallelujah. మరి ఈ యొక్క దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానంలో మీరు ఆ యొక్క ఎదుగుతూ ఉండండి. మరి ఆ యొక్క నేర్చుకున్నటువంటి విషయాలను ఇంకా అధికంగా మీరు నేర్చుకుంటూ, మరి ఏదైతే మీకు బోధించబడిందో ఆ బోధించబడినటువంటి వాక్య ప్రకారం మీరు జీవిస్తూ ఆ యొక్క మీరు ముందుకు సాగిపోండి, ఇంకా మీరు ఎదగండి అని అక్కడ వాక్యం మనం చూస్తున్నాం. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, we put no obstacle in anyone's way so that no fault may be found with your ministry అని చెప్తా ఉన్నారు. మీరు చేసేటువంటి సేవలో మరి మీకు ఆ యొక్క మీరు చూసిన ఇతరులు ఎవరైనా మీ సేవ పరిచయం చూసినప్పుడు, ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు, ఏంటి పరిచర్య ఇదిలా ఇలా ఉంది అనేటువంటి విధంగా మరి వారు మరి మిమ్మల్ని మరి వేలెత్తి చూపించే విధంగా మీ పరిచర్య చేయడానికి వీల్లేదు. మీరు దేవుని చిత్త ప్రకారంగా మరి ఆ యొక్క ఎంతో మరి ఆలోచన, మరి దేవుని యొక్క జ్ఞానముతో, మరి ఆ యొక్క దేవుడు ఏ విధంగా మరి కోరుకుంటారో ఆయనకు మనుషుల ముందు మరి దేవుని నామానికి అవమానం రాకుండా దేవునికి మహిమ తెచ్చే విధంగా మీ పరిచర్యలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. తర్వాత మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అక్కడ మరి మొదటి భాగాన్ని మనం చదువుకుందాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో ఉండండి అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే, ఓన్లీ లెట్ యువర్ మేనర్ ఆఫ్ లైఫ్ బి వర్తీ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తా ఉన్నాడు. మరి మీరు ఎవరో వస్తారు, మనుషులు మనల్ని చూస్తారు, ఎవరో మన బాధకులు వచ్చి మనల్ని ప్రశ్నిస్తారేమో, మరి వారు బోధించే విధంగా మనం ఉండాలి, వారు వచ్చినప్పుడు మాత్రమే మనం చేస్తే సరిపోద్ది, వారు ఎదురుగుండా మాత్రం చేస్తే సరిపోద్ది అని మీరు అనుకోకండి. ఎందుకంటే మీరు అలా అనుకోవడం వలన మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు మనుషులు మరి చూస్తున్నా చూడకపోయినా మరి అంత సృజించినటువంటి సృష్టికర్త మరి ఆయన్ని చూస్తా ఉన్నారు అనేటువంటిది మీరు ఎరిగి, మరి భయముతోనూ భక్తితోనూ మరి మీ జీవితాలను మీరు జీవించేవారుగా ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తా ఉందండి. అందుకనే ఈ పరిచర్య చేసే విషయంలో మరి ఆ యొక్క సంఘములో గాని, మరి ఆ యొక్క సేవలో గాని, మరి ఆ యొక్క మనం ఎప్పుడైనా మనం పరిచర్య చేస్తా ఉన్నప్పుడు చాలా మరి అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. మరి మన చుట్టూ ఉన్నటువంటి వారి దృష్టిలో మనం అది ఎంతో చాలా జాగ్రత్తతో మనం చేయాలి. మరి ఆ యొక్క ఏదో మన ఇష్టానుసారంగా మనం చేయడానికి వీల్లేదు. ఏదో మన అల్లరి చిల్లరగా మనం చేయడానికి వీల్లేదు. మరి అందుచేత మరి వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నాడు, మీ చుట్టూ ఉన్నటువంటి వారు మరి వారు జాగ్రత్తగా మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి కానీ, మీరు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి కానీ, వారు మిమ్మల్ని ఏమి అనే విధంగా మీ పరిచర్యలు ఉండకూడదు అని చెప్తా ఉన్నారు. అలాగే మరి దేవుని సువార్త విషయంలో తప్ప మరి మీరు దేని విషయంలో కూడా మరి మీరు ఎక్కువగా మీరు ఎంచుకోవద్దు అనేటువంటి విషయాలను కూడా మనకి తెలియజేస్తా ఉన్నారు. మరి ఏదో ప్రజలు మనల్ని మరి గౌరవిస్తున్నారని, ప్రజలు మనల్ని అభిమానిస్తున్నారని, ప్రజలు మనల్ని హెచ్చిస్తా ఉన్నారని మనం దేవునికి యొక్క మరి కార్యాలు చేస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా మనకి గౌరవం అనేటువంటిది వస్తది. మరి అనేక మంది ప్రజలు మరి మనల్ని ఎంతగానో గౌరవిస్తారు. అనేక మంది మనల్ని ఎంతగానో
మరి ఆ యొక్క ఆహ్, ఆహ్, మరి వారు మనకు గౌరవం ఇస్తా ఉంటారు. మరి వీటన్నిటిని బట్టి ఏదో నేను చేసిన దాని వల్ల ఇలా జరిగింది అనేటువంటి గర్వం మనలో రావడానికి వీల్లేదు. ఆ విధంగా ప్రజలు మరి మనల్ని గౌరవిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా కూడా మనం గర్వపడకుండా మరి ఆ యొక్క దేవుని యొక్క పరిచర్య మీరు చేస్తున్నారు కాబట్టి దేవునికి మహిమ తెచ్చే విధంగా మీ జీవితాలు మరి ప్రభువే ఆ విధంగా మిమ్మల్ని గౌరవపరిచే విధంగా ఆయన మీ జీవితాలను చేశారు అనేటువంటి విషయాలు మీరు తెలుసుకుని జాగ్రత్తగా మరి పరిచర్యలో మరి ముందుకు సాగిపోవాలి. మరి చాలా మంది మరి పరిచర్య చేస్తూ మరి ఆ యొక్క దేవునికి అవమానకరంగా వారు మరి జీవిస్తా ఉన్నారు. మరి వారిని బట్టి మరి దేవుని నామానికి అవమానం రాకూడదు అనేటువంటిది మరి ఆలోచనతో పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మరి దేవుని సువార్త విషయంలో మరి మీరు చాలా జాగ్రత్తతో మీరు చేయాలి. మరి ఇదేదో లోక సంబంధమైనటువంటి కార్యం కాదు. మీరు ఎలా పెడితే అలాగా మీ ఇష్టానుసారంగా చేయడానికి. ఇది దేవుని సువార్త గురించి మీరు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మరి ఆ యొక్క మరి సువార్త చెప్పేటప్పుడు మరి చెప్పేటువంటి వ్యక్తి చాలా మరి సిద్ధపడి, చాలా సమర్పించుకొని, చాలా తగ్గించుకొని మరి లోక సంబంధమైనటువంటి వారి వలె ప్రవర్తించకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అతను మరి ముందుకు జీవించాలి అనేటువంటిది మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా దేవుని మరి దేవుని యొక్క ఆ యొక్క మరి మనం ఎలాగ మనం మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ యొక్క మరి విషయాలు మరి చాలా మనం నేర్చుకున్నాకే మరి ఆ యొక్క సంఘంలో గాని మరి అలాగా మరి సేవలో గాని మనం పాలు పంపులు పొందాలి. మరి అటువంటి సమర్పణ, అటువంటి పరిశుద్ధత నాలో ఉందా లేదా అని మొదట ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నేను దేవుని పరిచర్య చేస్తే దేవుని నామానికి మహిమ వస్తదా రాదా అని మొదట మనల్ని పరిశీలించుకొని, ప్రశ్నించుకొని మరి మరి మనం దేవుని యొక్క కార్యాలు చేయాలి. మరి అంతే తప్ప మనం ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఆ దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా మరి పరిచారకులుగా మరి సంఘంలో ఉన్నటువంటి వారంగా ఉండి కూడా మరి మనం లోక సంబంధంగా ఉన్నట్లయితే మరి ఆ యొక్క చూసేటువంటి వారికి ఏంటి ఈయన ఇలా ఉంటాడో అనేటువంటి విధంగా మనం ఉండకూడదు అనేటువంటిది దేవుని వాక్యంలో మరి మనం చూస్తున్నామండి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం. మరి వారు దేవుని వాక్యము బోధిస్తూ ఉంటారు. మరి వారు వాక్యం బోధించిన తర్వాత మరి వారు ఏం చేస్తారంటే వారు లోక సంబంధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చూసేటువంటి సంఘ బిడ్డలు మరి వారు ఏమంటారంటే, ఏమంటే ఆ పాస్టర్ గారు ఆ దైవజనుడు మరి లోక సంబంధంగా ఉన్నాడు, మరి ఎకిలిగా మాట్లాడుతా ఉన్నాడు, మరి ఆడపిల్లలతో మరి చాలా మరి వ్యంగ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, మరి ఆయన మళ్ళా మన సంఘానికి పిలవద్దండి, మరి ఆయన అటువంటి దైవజనులు మనకు అవసరం లేదు అనేటువంటి విధంగా మరి ఆ దేవుని నామానికి అవమానము కలిగే విధంగా మరి కొంతమంది దైవజనులు మరి ప్రవర్తిస్తా ఉంటారు. మరి దాన్ని బట్టి తద్వారా మరి ఆ యొక్క ఆ దైవజనులను మరలా మరి ఆ సంఘాలకు వారు పిలవడం అనేటువంటిది జరగదు. మరి వారు దేవునికి ఆ ఆ యొక్క దేవుని నామానికి వారు అవమానం తెచ్చుకోవడం మాత్రమే కాకుండా మరి వారికి ఇచ్చినటువంటి తలాంతుని వారు ఈ లోక సంబంధమైనటువంటి మరి వారి వలె వారు ఆ మార్గాలను వదిలిపెట్టకుండా ఇంకా మరి ఆ దేవుని సేవలో మరి వాటిని కలుపుతూ వస్తున్నారు కాబట్టి లోకాన్ని దేవుణ్ణి మనం కలపలేం. లోకాన్ని దేవుని యొక్క పరిచర్ని మనం కలపలేం. మరి అందుచేతే మరి వారు చాలా అవమానాలు పొందుతా ఉన్నారు. చాలా మంది చాలా మాటలంటా ఉన్నారు. మరి ఇంకా మా సంఘానికి రావద్దండి, మీరు మాకు అవసరం లేదండి అని వాళ్ళ మొహం మీదే చెప్పి మరి వాళ్ళని మరి ఇంకెప్పుడు కూడా మరి వారిని ఆహ్వానించినటువంటి మరి దైవజనులు అనేక మంది మరి దినాల్లో మరి దేవుని నామానికి అవమానం తెస్తూ ఉండడం మరి అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మీ పరిచర్యలు ఉండడానికి వీల్లేదు, ఆ విధంగా మీ యొక్క మరి నడవడిక ఉండడానికి వీల్లేదు అని ఇక్కడ వాక్యం మనకి నేర్పిస్తా ఉందండి. మనం ఎలా ఉండాలంటే
మనం ఆ లోకస్తుల వలె మనం ఉండకూడదు. పరిశుద్ధంగా మరి దేవునికి లోబడి మరి సమర్పణ కలిగి దేవుని యొక్క మాట ప్రకారంగా మనం చేసేది లోక సంబంధమైనటువంటి కార్యాలు కాదు. మరి దేవుని కార్యాలు అని భయముతో భక్తితో మనం ఉండాలనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ ఆ యొక్క వాక్యంలో మొదటి దినవృత్తాంతాలు గ్రంథంలో మరి ఇక్కడ ఒక మాట చెప్పబడిందండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు నా హృదయమును పరిశోధన చేయొచ్చు. हिंदी में कौन सा है सर? सर हिंदी में मैं एक मिनट भैया, हिंदी में एक मिनट में बता रहा हूँ. एक्चुअली सर स्क्रीन पे भी दिखाई नहीं दे रहा है. हाँ, इतिहास, ये क्या इतिहास? पहले जी, इतिहास जी, पहले इतिहास पहले इतिहास 19 और 17. 29 का 17 है जी. सर, 29 का 17. हाँ हाँ अम्मा. నా దేవా, నీవు 29, హృదయమును 29. 29 17. यस सर. ఓకే బ్రదర్. నా దేవా, నీవు హృదయమును పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులకు నీవు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అని చెప్తా ఉన్నారండి. చూడండి, ఇక్కడ దేవునికి ఎలా సమర్పించుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చెప్తా ఉన్నారు కదా, మరి దైవజనుడు అంటా ఉన్నారు కదా, ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడింది. ఐ నో మై గాడ్ దట్ యు టెస్ట్ ద హార్ట్ అండ్ ఆర్ ప్లీజ్డ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ గివెన్ విల్లింగ్లీ అండ్ విత్ హానెస్ట్ ఇంటెంట్ అని చెప్తా ఉన్నాం. మనం దేవునికి సమర్పించుకునే విషయంలో మనం ఎలా ఉండాలంటే సంపూర్ణ సమర్పణతో, నమ్మకంగా, మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి విధంగా మనం పనిచేయాలి అనేటువంటిది మరి మనం చూస్తాం. దీనికి ముఖ్యమైనటువంటిగా 3 విషయాలు మనం నేర్చుకుంటాం. మరి మన యొక్క క్యారెక్టర్ విషయంలో మరి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ యొక్క మన క్యారెక్టర్ మరి మంచి క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. మరి లోకానుసారమైనటువంటి విధంగా మనం జీవించడానికి వీల్లేదు. లోక సంబంధమైనటువంటి ఎకిలి మరి మాటలు, ఎకిలి యొక్క మరి ఎలాకోలాలు, మరి ఈ విధంగా మరి ఏదో జోక్స్ వేసుకునే విధంగా మరి ఆ విధంగా మరి మనం ఇంతకు ముందు మనం అలా ఒకవేళ ఉండొచ్చు కానీ మరి దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో మనం చేయడానికి, మనం పని చేయడానికి, దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళడానికి మనలో అటువంటి మరి ఆ తలంపులు కానీ, ఆ మాటలు కానీ, ఆ పనులు కానీ మనలో ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా మనం మన యొక్క క్యారెక్టర్ని మనం కాపాడుకునే వాళ్ళంగా మనం ఉండాలి. అలాగే రెండవది ఏంటంటే మనకి మనం మరి కేర్ తీసుకునే వాళ్ళంగా ఉండాలి. మన చుట్టూ మరి ఉన్నటువంటి లోకంలో మరి మరి ఉన్నటువంటి పాపం మనకు అంటకుండా, ఆ లోకంలో ఉన్నటువంటి ఆ మురికి మనకు అంటకుండా మరి మనం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరి ఒక తెల్ల చొక్కా వేసుకుని మనం బయటికి వెళ్ళాం అనుకోండి, తెల్ల బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాం అనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఏ మురికి కూడా మనల్ని అంటడానికి మనం ఒప్పుకోం. ఎందుకంటే చిన్న మురికి మరి మనకు అంటినా ఆ తెల్ల చొక్కా నల్లగా అయిపోతుంది, మరి మరకలు పడిపోతాయి త్వరగా. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఆ రోజు మరి ఆ తెల్ల బట్టలు వేసుకున్నటువంటి రోజు మనం వ్యవహరిస్తూ ఉంటాం. అలాగే మనం ఆ విధంగా మనం పర్సనల్గా మరి ఎంతో జాగ్రత్త వహించాలి. మన చుట్టూ ఏది కూడా మన పాపం వైపు మరి ఆకర్షించకుండా, పాపం జోలికి వెళ్లకుండా మనం కాపాడుకుంటూ మరి ముందుకు సాగి వెళ్ళే వారంగా మనం ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, మూడవదిగా మనం చెప్పేటువంటి బోధలో కూడా పవిత్రత ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకుంటా ఉన్నాం. మనం చెప్పేటువంటి బోధలో కూడా
మరి ఎంతో మరి దైవ సంబంధమైనటువంటి విషయాలే మనం చెప్పాలి కానీ లోక సంబంధమైనటువంటి విషయాలు మనం ఎంత మాత్రము కూడా చెప్పడానికి వీల్లేదు. ఆ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనకి మరి వాటిని మనం మన నోటితో పలకడం మరి వాటిని ఉచ్చరించడం అనేటువంటిది మనం చేయకూడదు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నామండి. అందుచేతే చాలా పవిత్రత కాపాడుకునే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి చూడండి, మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి నీవు నీ యొక్క పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటూ నీవు దేవుని కొరకు సాక్షిగా నువ్వు జీవించు, నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని మనం దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించే వారంగా, పరిశుద్ధతతో పవిత్రతతో మనం జీవించే వారంగా ఉండాలని మనం కోరుకుంటూ దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నారండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం ఎలాగ నమ్మకస్తులుగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనకి ఇక్కడ నేర్పిస్తా ఉన్నారు. మనం ఆ యొక్క నమ్మకత్వాన్ని ఎలా మనం నేర్చుకుంటాం అనేటువంటిది మనం ఇక్కడ నేర్పించబడతా ఉందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఆ యొక్క మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడుగా ఉండుట అవశ్యము అని చెప్పబడుతూ ఉందండి. ఆ యొక్క 1 కొరింథీయో 4వ అధ్యాయ 2వ వచనం భయ్య. మనం ఎలాగా మరి గృహ నిర్వాహకుడుగా మనం గృహ నిర్వాహకత్వం అంటే దేవుని యొక్క పని చేసే విషయంలో మనం ఎలాగా మరి నమ్మకంగా మనం ఉంటున్నాము, ఎలాగా మనం ఆ యొక్క జీవిస్తూ ఉన్నాము అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా నమ్మకస్తులుగా ఉండాలి. ఇది ఎందుకంటే మరి ఇది ఒక దేవుని యొక్క పని, దేవుని యొక్క ఇల్లులో మనం ఒక పనివారంగా మనం ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క ఇంటిలో మనకు ఒక గృహ నిర్వాహకత్వపు బాధ్యత మనకి ఇవ్వబడింది కాబట్టి మనం చాలా నమ్మకంగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం కదా, ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ దోస్ హూ హ్యావ్ బీన్ గివెన్ ఎ ట్రస్ట్ మస్ట్ ప్రూవ్ ఫెయిత్ఫుల్. మరి ఎవరికైతే నమ్మకత్వంతో మరి ఆ పని అప్పగించారో వారిని నమ్మి ఆ యొక్క దేవుడు మరి నీవు నా పని చెయ్యి, నా పరిచర్య చెయ్యి, నా సంఘంలో నువ్వు ఈ యొక్క పరిచారకుడిగా ఉండు అని నమ్మకత్వంతో దేవుడు మరి పిలిచి అప్పగించారో, మరి ఆ యొక్క పిలిచినటువంటి దేవుడు ఆయన ఎంతో ఆయన కోరుకున్నటువంటి విధంగా మనం ఉండాలి కానీ దేవునికి ఆయన చెప్పినటువంటి కాకుండా, మనం ఆయన కోరుకున్నటువంటి విధంగా కాకుండా మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే అది దేవునికి ఎంతో మరి దుఃఖాన్ని తెప్పించే వారంగా మనం ఉంటామనేటువంటిది మనం ఆ యొక్క తెలుసుకోవాలండి. ఈ విధంగా 3 విషయాలు మనం ఇందులో మనం నేర్చుకుంటున్నాం. మరి ఎలాగా మరి నమ్మకత్వంగా ఉండాలి, మనకు అప్పగించినటువంటి పనిలో మరి మనం ఎలా నమ్మకంగా ఉండాలి, ఆ యొక్క మరి ప్రతి విధమైనటువంటి మనకి ఇవ్వబడినటువంటి అధికారంలో కానీ మనకి ఇవ్వబడినటువంటి అధికారం అది చిన్నదైనా పెద్దదైనా మరి ఆ యొక్క కొన్నిసార్లు ఆ యొక్క మరి ఆ సంఘంలో మరి చిన్న చిన్న పనులు ఒకవేళ దైవజనులు నీకు అప్పగించి ఉండొచ్చు. ఆ యొక్క ఈ పని మీరు చేయాలండి, ఈ పని మీరైతేనే బాగా చేస్తారు అనేటువంటిది పరిచర్యకుడు మీకు అప్పగించినప్పుడు మీకు ఇవ్వబడినటువంటి పని చిన్నదైనా పెద్దదైనా మరి మీరు నమ్మకంతో మరి ఇది దేవుని పని అని మీరు ఆ యొక్క పనిని మీరు చేయాలి. మరి మీరు నమ్మకంతో దేవుడు మరి మీకు అప్పగించినటువంటి పని, దైవజనుడు మీకు అప్పగించినటువంటి పని ఏదైనా కూడా మరి మీరు ఆ యొక్క చక్కని విధానంలో నమ్మకత్వంతో మరి విశ్వాసముతో మరి ఆ అప్పగించినటువంటి దేవునికి ఆ యొక్క పని మీకు అప్పగించిన దేవుడు మరి సంతోషపడే విధంగా మరి మీరు ఆ పని చేయాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. అలాగే మనకు ఏదైనా ఒక సమాచారాన్ని మనకి తెలియజేసి సమాచారాన్ని మీరు ఇతరులకు తెలియచేయండి అనేటువంటి బాధ్యత
ఒకవేళ మనకి అప్పగింపబడినట్లయితే మరి ఆ సమాచారాన్ని వారు చెప్పమన్నటువంటి విధంగానే మనం చెప్పాలి. అందులో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయడానికి వీల్లేదు. మరి వారు చెప్పమన్నట్టు మరి మనకు అప్పగించినటువంటి మరి దేవుడు మనకి చెప్పమన్నటువంటి విధంగానే మరి ఆయన మాటలు మనం చెప్పాలి గానీ, మన సొంత మాటలు అందులో మరి కలిపి మరి వాటిని మనం వారికి తెలియజేసినట్లయితే మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని అనుగుణంగా మనం బోధించిన వారము కాదు అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. అందుకనే వాక్యం బోధించే విషయంలో చాలా మరి ఆహ్, ఆహ్, ఆ యొక్క ఎంతో జాగ్రత్తతో మనం చెప్పాలి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఏదైనా రిసోర్సెస్ ఏదైనా మనకి మనం నమ్మకత్వంగా మరి ఈ యొక్క పని మీరు చేయండి, ఈ డబ్బులు మీరు లెక్క పెట్టండి, లేదంటే ఈ ఈ ఈ యొక్క మరి ఈ యొక్క మరి ఈ విషయాల్లో మీరు జాగ్రత్త వహించండి. మీరు మార్కెట్‌కి వెళ్ళి కొన్ని విషయాల్లో మరి కొన్ని సరుకులు కొనుక్కురండి. లేతే మరి కొన్ని బాధ్యతలు మరి మనకు దైవజనులు అప్పగించినప్పుడు గానీ, లేదంటే దేవుడు మనకు అప్పగించినప్పుడు గానీ, ఎంతో నమ్మకత్వంతో మరి ఆ పనులు మనం చేసేవారుగా ఉండాలి. మరి మరి ఆ యొక్క పని మీరు చేయగలరనే, ఆ పని మీ వల్ల అవుతదనే మరి దేవుడు మరి మీకు ఆ యొక్క కొన్ని వాటిని ఆ యొక్క మరి మీ చేతికి అప్పగించారు. మరి అందుచేత మీరు చాలా నమ్మకంగా మరి ఆయన కోరుకున్నటువంటి విధంగా ఆయన ఏదైతే కోరుకున్నాడో మరి ఆ విధంగా మీరు చేయగలరని మిమ్మల్ని నమ్మి ఎలాగైతే మీకు ఆ పని, ఆ బాధ్యత అప్పగించారో ఆ పనిని మీరు నమ్మకంగా, బాధ్యతాయుతంగా మీరు చేసినప్పుడు మరి దేవుడు ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, దైవజనుడు కూడా ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటారు. ఒక దైవజనుడు మీకు ఈ పని చేయండి, మీరు మార్కెట్ వెళ్ళి కొన్ని సరుకులు కొనుక్కురండి అని చెప్పి మీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు కొంత డబ్బు మీకు ఇచ్చి మరి ఆ యొక్క కొన్ని సామాన్లు తీసుకురండి, మరి వాటిని మీరు జాగ్రత్తగా మంచివి చూసి తీసుకురండి అని ఆయన ఒక మంచి బాధ్యత మీకు అప్పగించినప్పుడు ఆ యొక్క మీరు ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఆ కోరినటువంటి విధంగానే మరి మీరు కార్యాన్ని జరిగించినప్పుడు మరి ఆ దైవజనుడు ఎంతగానో ఆనందించినటువంటి విధంగా మరి దేవుడు కూడా మరి మీరు ఆ యొక్క చేసినటువంటి పనిని బట్టి ఆయన కూడా ఎంతగానో ఆనందించేవాడుగా ఉంటారు. చూడండి, తర్వాత మనం చూసినట్లయితే మరి ఆ యొక్క చాలా పరిశుద్ధతను వెతకండి అని మనం చూస్తూ ఉన్నాం. సీక్ ప్యూరిటీ అని చెప్తా ఉన్నారండి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నామండి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి ఆ యొక్క 12వ వచనంలో మనం ఎలాగా ఆ పరిశుద్ధత కలిగి మనం ఆ కార్యాలు చేయాలి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవలెను అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పౌలుకు మరి తిమోతి చాలా ప్రియమైనటువంటి మరి ఆ యొక్క కుమారుడు, నా కుమారుడు అని ఆ తిమోతిని ఆయన అనేక సార్లు పిలుస్తా ఉన్నారండి. మరి అంతగా మరి తిమోతిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి తిమోతి నువ్వు యవనస్తుడుగా ఉన్నావు, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు. మరి ఇదిగో నీ యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించే విధంగా నీ ప్రవర్తన, నీ మాట గాని, మరి అలాగే నీ యొక్క ప్రవర్తన గాని, మరి అలాగే ఇతరులను ప్రేమించే విషయంలో గాని, మరి విశ్వాసములో గాని, పవిత్రతను కాపాడుకునే విషయంలో గాని, విశ్వాసులకు మాదిరిగా ఉండే విషయంలో గాని ఎవడు కూడా నిన్ను తృణీకరించడానికి వీల్లేదు అని ఆయన చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి అటువంటి మరి ఆ దేవుడు మరి కోరుకుంటూ ఉన్నారు. మరి ఆ విధంగా మనం మన యొక్క మరి పరిస్థితులను బట్టి కానీ, మన యొక్క యవ్వనాన్ని బట్టి కానీ, లేదంటే మన యొక్క మరి ఏదైతే మన యొక్క మనకు ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి కానీ, మనకున్నటువంటి ఏదైనా మనకున్నటువంటి పలుకుబడిని బట్టి కానీ, మనకున్నటువంటి పరపతిని బట్టి కానీ మరి ఆ యొక్క మనం వ్యవహరించడానికి వీల్లేదు.
మనకున్నదంతా కూడా పక్కన పెట్టాలి. మనం ఏదైతే కలిగి ఉన్నామో దానంతా కూడా పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మనల్ని మనం ఖాళీ చేసుకొని దేవుని దగ్గరికి రావాలి. మనల్ని మనం పూర్తిగా మరి నాదేమీ లేదు ప్రభువా నీవే అనేటువంటి విధంగా మనం సమర్పించుకొని ఆయన దగ్గరికి రావాలి. నువ్వెంత పెద్ద ఒకవేళ గొప్ప మరి ఆ యొక్క ధనవంతుడు అవ్వచ్చు, లేదంటే ఒక గొప్ప అధికారి అవ్వచ్చు. నీ అధికారము మరి ఆ యొక్క దేవుని దగ్గర నీవు దేవుని సంఘానికి వచ్చినప్పుడు దేవుని పరిచర్యలో నేను గొప్ప అధికారినండి అని అని నువ్వు చెప్పడానికి మరి ఆ యొక్క దేవుడు ఇష్టపడేటువంటి వాడు కాదు. నువ్వు ఎంత గొప్ప అధికారమైనా దేవుని సంఘం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క మరి ఆ యొక్క పరిచర్యలో నీవు పాలి భాగస్థుడిగా నీవు వెళ్తా ఉన్నప్పుడు నీవెంతో తగ్గించుకొని నువ్వు ఆ యొక్క పని చేయాలి. సో అందుకనే తిమోతితో చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో తిమోతి, మరి ఇదిగో నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించే విధంగా నువ్వు ఉండడానికి వీల్లేదు. నీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగానే ఉండు అని చెప్తా ఉన్నారండి. అలాగే మనం కూడా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం గర్వపడే మరి నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా పెద్దవాడిని, నన్ను మరి నేను ఎంతో మా గ్రామంలో మరి నన్ను ఎంతో గౌరవిస్తా ఉంటారు అని మనం దేవుని సన్నిధికి వచ్చి మనం గొప్పలు చెప్పేటువంటి విధంగా మనం ఉండడానికి మరి వీల్లేదు. ఎందుకంటే మరి ఆయన దేవాది దేవుడై ఉండి మన కొరకు మరి ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ఒక సామాన్యమైన మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు సిలువపై మరణించారు. అలాగే ఆయనను పోలి మనం ఈ లోకంలో మరి దీనులంగా పవిత్రతతో మరి ఆ యొక్క విశ్వాసముతో మరి విశ్వాసులకు మాదిరిగా మన మాటలో, ప్రవర్తనలో, చూపులో మరి అన్ని విషయాల్లో మనం దేవుని మహింపరిచే విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి మనం ఆ యొక్క దేవుని యొక్క మాటలు మరి ఇంకా అనేకము మనం తెలుసుకోవలసి ఉంది. మరి అయితే ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరి వీటిని మరి మీరు తర్వాత సమయం ఉన్నప్పుడు మరి మీరు నేర్చుకోండి. మరలా మీకు ఈ ఈ ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి మీకు నేను పంపిస్తాను. మరి వాటిని మరి మీరు చదివి మీ ఖాళీ సమయంలో మీరు చదివి మరి వాటిని మరి మీరు నేర్చుకొని ఆ యొక్క పరిశుద్ధాత్మని అడిగి మరి పరిశుద్ధాత్ముడా మరి నాకు నేర్పించండి, ఇందులో ఉన్నటువంటి విషయాలు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని మీరు అడిగినట్లయితే ప్రభు మీకు తప్పకుండా నేర్పించి ఇంకా అనేకమైనటువంటి సత్యాలను మరి మీరు ఎలాగ సంఘంలో పరిచర్యలో మీరు ముందుకు సాగిపోవాలి అనేటువంటి విషయాలను మరి మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన ద్వారా మరి ఈ మాటలు మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మరి మనం ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు, మహా పరిశుద్ధుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఘనమైనటువంటి వాడవు నాయనా, మరి మేమైతే నాయనా మరి దీనులము, దరిద్రులము, అపరాధులము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు ప్రేమించి మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో మా కొరకు మరణించుట ద్వారా నాయనా మా పాపముల నుంచి మాకు విడుదల, నాయనా మరి నీ నిత్య జీవంలో మరి మాకు నాయనా ఎంతగానో నాయనా పాలిభాగస్తులు అవ్వడానికి నాయన మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకే నీకు వందనాలు. నాయనా మరి ఈరోజు నాయనా నాతో మాతో నాయనా ఎంతో సూటిగా నాయనా మీరు అనేక విషయాలు మాట్లాడారు. నాయన మేము పరిచర్యలో నాయన నీ సంఘంలో ఎలా జీవించాలి, మా పరిస్థితులు ఎలా ఉండాలి, మరి మేము మా మాట ఎలా ఉండాలి, మా చూపు ఎలా ఉండాలి, మా ప్రవర్తన ఎలా ఉండాలి, మా యొక్క ఆలోచన ఎలా ఉండాలి, మా యొక్క జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉంటుందా లేదా అనేటువంటిది అన్ని కూడా మేము పరిశీలించుకొని మేము జీవించాలి అనేటువంటి విషయాలు మాకు బోధించారయా, నీకు వందనాలు. విన్నటువంటి విషయాలన్నీ కూడా నాయన మరి నాయన నేర్చుకుంటున్నటువంటి నాయన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన వారు నేర్చుకున్నటువంటి విషయాలు నాయన వారి జీవితంలో అవలంబిస్తూ వారి పరిశుద్ధతను మరి ఒక అలవాటుగా
మరి మంచితనాన్ని ఒక అలవాటుగా, మంచి నడవడిని ఒక అలవాటుగా, ఒక జీవితంలో మరి వారు వారిని వారి జీవితాన్ని మరి మార్చుకుంటూ, మరి ఇదివరకు ఉన్నటువంటి ఆ గర్వం గాని, ఇదివరకు ఉన్నటువంటి అహంకారం గాని, ఇదివరకు ఉన్నటువంటి వారి మరి నీకు ఇష్టం లేనటువంటి ఏది కూడా వారి జీవితంలో మరి ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు గాని, ఎకిలి సంబంధమైనటువంటి కార్యాలు గాని వారు చేయకుండా పరిశుద్ధంగా, నిందారహితంగా, నిర్దోషులంగా మరి మరి మేమందరం కూడా జీవించడానికి, నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మేము ఉండడానికి మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం నాయన. మరి తద్వారా నాయన మా జీవితాలకు మేలు, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు నాయన తెచ్చేవారంగా అనేక మందికి మాదిరికరమైనటువంటి క్రైస్తవులుగా, మాదిరికరమైనటువంటి విశ్వాసులుగా, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేవారుగా నాయన మేము ఉండడం మీ చిత్తం కాబట్టి నాయన మీ చిత్తాన్ని మేము నెరవేరుస్తూ నాయన మా కుటుంబాలకు, మాకు, మా సంఘానికి, మా గ్రామాలకు, మా పట్టణాలకు, మా దేశానికి నాయన మరి ఒక మంచి మరి పౌరులుగా, ఒక మంచి విశ్వాసులుగా, మంచి కుటుంబ సభ్యులుగా, మంచి స్నేహితులుగా నాయన మా ప్రాంతాల్లో నాయన మరి మమ్మల్ని తీర్చిదిద్దమని, ఇంతవరకు నాయన మమ్మల్ని చూసినప్పుడు నాయన ఒకవేళ మనుషులు మరి ఎంతగానో మరి వీడు చాలా చెడ్డవాడు అనేటువంటి ఒక చెడ్డ పేరు ఒకవేళ మాలో ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నాయన మరి మా మంచి ప్రవర్తన బట్టి మరి వారు కూడా మరి వీడు మారాడు, వీడు మరి ఇదివరకులాగా చెడ్డ మాటలు మాట్లాడతలేదు, చెడ్డ పనులు చేయట్లేదు, వీడు మారాడు, వీళ్ళ మార్పు వచ్చింది, మరి వీడికి మరి వాక్యము మరి ద్వారా వీడు మార్చబడ్డాడు అనేటువంటి సాక్ష్యము మరి ఆ బిడ్డ ద్వారా ప్రాంతాల్లో మరి అనేక మందికి నాయన మరి దీవెనకరంగా మీరు మార్చగల సామర్థ్యం కలిగినటువంటి వాడు అని నాయన మేము విశ్వసిస్తున్నాం నాయన. మా యొక్క నాయన మరి జీవితాలు నాయన నీకు ఇష్టకరంగా, నాయన మా జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మీరు మార్చగల సామర్థ్యం కలిగినటువంటి వారు నాయన. మరి నాయన నీ కొరకు మేము నిలబడినప్పుడు, నీ యొక్క కార్యాలు మేము జరిగిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తతో మేము చేయాలని నాయన, మరి ఎటువంటి గర్వము మాలో రావడానికి వీల్లేదు, మా ఇష్ట ప్రకారంగా మీ పరిచర్యలు, మీ యొక్క సేవ చేయడానికి వీల్లేదు, నీ చిత్త ప్రకారం మేము చేయాలని మాకు నేర్పించారయ్యా. అవును నాయన, మేము అనేక సార్లు మరి మేము మా సొంత ఆలోచన ప్రకారంగానే మరి మేము కోరుకున్నటువంటి విధంగానే చేస్తున్నాం, కానీ మీ చిత్తాన్ని మేము నెరవేర్చలేకపోతున్నాం. నేను మనం క్షమించండి నాయన. ఈరోజు నాయన నాతో, మాతో, మా అందరితో కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడి అనేక విషయాలు మాతో బోధించినందుకు నీకు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకును సమస్త లోకంలో ఉన్న ఆయన ప్రియులైన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి చాలా చాలా వందనాలు. మరి మరి జాయిన్ అయినటువంటి మీ అందరూ కూడా మరి ఇంచుమించు మరి ఆ యొక్క నూతనంగా మరి ఏజే క్రియేషన్స్ గారు జాయిన్ అయ్యారు, బంగారు సుధాకర్ గారు జాయిన్ అయ్యారు, అలాగే సలోమి గారు జాయిన్ అయ్యారు, సుజాత గారు జాయిన్ అయ్యారు, ద హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ అనే ఆయన జాయిన్ అయ్యారు, విమోచన ప్రేయర్ ఫెలోషిప్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. మరి మీ అందరూ కూడా మరి పేరు పేరు చొప్పున మరి మీకు వందనాలు. మరి మీరు వీలైతే మరి మీ యొక్క మరి పేరు మరి మీ గ్రామం పేరు మరి పంపించండి వాట్సాప్లో. మరి తద్వారా మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారో మరి మీ పేరు ఏంటి అనేటువంటిది కూడా మాకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మేము ఆ యొక్క మరి మీరు కంటిన్యూగా మరి రావడానికి, మరి ఆ నోట్స్ మరి మీకు గైడ్ అది పంపించడానికి, మరి కంటిన్యూగా మరి ఆ విషయాలు మరి జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఏమేమి బోధిస్తున్నాం, ఎప్పుడెప్పుడు మరి బుధవారంలో అవన్నీ కూడా మరి మీకు తెలియజేయడానికి మరి వీలుగా ఉంటుంది. మరి దయచేసి అందరూ కూడా మీ పేరు, మీ గ్రామం పేరు మరి నా వాట్సాప్ నెంబర్కి పంపాలని మనవి చేసుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సోను భయ్య. ధన్యవాద్. ప్రైజ్ ది లార్డ్.